ఆకువీడిలో ప్రభుత్వ స్థలంలో నిర్ణయించినటువంటి ప్లేస్లో ఎటువంటి కట్టడాన్ని కట్టడానికి పర్మిషన్ లేదు అంటూ ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టకుండా ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారుల్ని, పోలీసుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి దళితులకి ఆరాధ్య దైవమైనటువంటి గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడిలో పూజలు చేస్తున్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ గొంతేనమ్మ గుడి ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రామాలయం ఉంది అంటూ ఒక మతపరమైనటువంటి అంశాలని ప్రజల మధ్య చొప్పించి కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక చెంపపెట్టు అని మాత్రం చెప్పగలుగుతాం.